ఏపీలో కూటమి పార్టీలు ఎన్నికల్లో ఇచ్చిన మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం హామీని నిలబెట్టుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, ఇందులో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తే ప్రభుత్వంపై పడే భారంతో పాటు క్షేత్రస్థాయిలో ప్రయాణికుల ఫీడ్బ్యాక్ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంది. దీంతో రాష్ట్ర మంత్రులు ఇవాళ కర్ణాటకకు వెళ్లి అక్కడి బస్సులో ప్రయాణించారు. కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తుంది. కర్ణాటకతో పాటు తెలంగాణ, ఢిల్లీలోనూ ఇదే పథకం అమల్లోకి ఉంది. దీంతో ఈ 3 రాష్ట్రాలకు వెళ్లి అక్కడ అమలు విధానం, క్షేత్రస్థాయి ఇబ్బందులు పరిశీలించి రావాలని సీఎం చంద్రబాబు తాజాగా దీని అమలుపై ఏర్పాటైన మంత్రుల కమిటీలో సభ్యులకు సూచించారు. దీంతో వీరు ఇవాళ బెంగళూరుకు వెళ్లి ఆరా తీస్తున్నారు.